హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. కటింగ్ ఆల్రెడీ చేసేసానమాట. లైనింగ్ అయితే వాళ్ళు చెప్పాను కదా, నేను ముందు వీడియోస్లో చెప్పున్నాను. పింక్ కలర్ బ్లౌజ్కి కొద్దిగా తన దగ్గర ఉన్న లైనింగే ఇచ్చారనమాట. సరే అని చెప్పేసి ఆ లైనింగే వేసేసి కటింగ్ అయితే చేసేసానమాట. ఇంకా మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది కటింగ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. చాలా వరకు కూడా ఇంట్లో ఉంటూ మనీ ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలానే ఉంటారండి. అలాంటి వాళ్ళకి నేను రీసెంట్గా అప్లోడ్ అయితే చేశాను వీడియోస్. మీ అందరికీ కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. వీడియోస్ ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి, యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాండి. కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసాను. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. చాలా వరకు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ చాలా వరకు చెప్పినాను, వీడియోస్లో ఎలా మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ఒక డైలమాలో పడిపోయానమాట. ఒక చిన్న ఒక అది చెప్పలేను, అలా ఉంది. అది సెటిల్డ్, ఒకవేళ సెటిల్డ్ అయితే చాలా హ్యాపీ అండి. నేను నిజంగా నా అంత హ్యాపీనెస్ ఇంకెవ్వరికీ ఉండదు. చాలా వరకు అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ కొందరు బయటకు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు. చెప్పుకోలేని వాళ్ళు ఏంటంటే లోపలనే బాధపడుతూ ఉంటారు. చెప్పుకునే వాళ్ళు కొద్దిగా చెప్పుకొని రిలాక్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పుకుంటే ఒక్కరికే చెప్పుకుంటానండి, అది నా ఫ్రెండ్కి మాత్రమే చెప్పుకుంటాను. ఏదైనా కూడా చెప్పుకొని కొద్దిగా రిలాక్స్గా ఫీల్ అవుతాను. కానీ అప్పటికి కూడా మనసులో ఉండనే ఉంటుందండి ఏదో ఒకటి. ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉండకుండా కొద్దిగా టెన్షన్లో ఉన్నప్పుడు ఏదో ఒక వర్క్లో మనం బిజీ అయిపోయామంటే ఆ టెన్షన్ ఫ్రీ అనేది అవుతుందండి. నిజంగానే చాలా వరకు నేను కూడా అలా వచ్చిన ఆలోచనని ఇలా అయితే టర్న్ చేశాను అనమాట, షాప్గా వచ్చేసి. నిజంగా చెప్పాలంటే చాలా ఒకప్పుడు చెప్పాను కదండి, ముందు వీడియోస్లో చెప్పున్నాను, ఆ వీడియోస్ మీరు చూడండి. నువ్వు పిల్లల్ని ఇదంతా కూడా షాప్ని అంతా మెయింటైన్ చేయలేవు అన్నవారు మా ఆయన. నిజంగా అండి, ఇప్పుడైతే హ్యాపీగా నేను రన్ చేసుకుంటున్నాను. బిజీగా అయిపోతున్నాను. ఇంట్లో ఖాళీగా అస్సలు కూర్చోవట్లేదు. షాప్ పెట్టలేని, మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇంట్లో అయినా కూడా రన్ చేసుకోవచ్చు అండి ఈజీగా. నాకు షాప్ ఉంది కాబట్టి, ఇంకా నాకు ఓపిక ఉంది కాబట్టి నేను తిరుగుతున్నాను. నిజంగా అండి, చెప్పాలంటే ఓపిక చాలా తక్కువ నాకు. నిజంగా షాప్ పెట్టుకున్న తర్వాతే ఓపిక అనేది తెచ్చుకున్నానమాట. చాలా అంటే చాలా తక్కువ అండి ఓపిక. చేసుకున్నానా, తిన్నానా, పిల్లల్ని పంపించుకున్నానా, ఉన్నానా అన్నట్టే ఉంటాను. బద్ధకంగా పడుకొని ఉంటాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా వాళ్ళు 8:30కి అలా వెళ్ళిపోతారు, మా ఆయన 9కి అలా వెళ్ళిపోతారు. ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇంకా పడుకొని నిద్రపోతానండి నిజంగా చెప్పాలంటే. మీలో ఇలా ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? పడుకొని నిద్రపోతాను, ఖచ్చితంగా నిద్రపోతానండి. 11:30 వరకు కూడా పడుకొని నిద్రపోతాను. కాసేపు ఈ మధ్యలో మా ఫ్రెండ్తో మాట్లాడి ఇంకా పడుకొని నిద్రపోతానమాట. కరెక్ట్గా 11:30 ఆర్ 12కి లేస్తానమాట. ఇలా లేచినాక తర్వాత అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు వచ్చేలోగా ఒక హాఫ్ అన్ అవర్లోగా అయిపోతుంది కదా. రైస్ ఒక పక్క, కర్రీ ఒక పక్క పెడితే అయిపోతుంది ఈజీగా. అలా ఉండే నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే నిజంగా అండి షాకింగ్ అనమాట. నేనే అలా ఉన్నదాన్ని ఇప్పుడు మార్నింగే లేచి టిఫిన్లు, లంచ్కి అన్నీ ప్రిపేర్ చేసుకొని షాప్కి వెళ్ళి షాప్ ఓపెన్ చేసుకొని షాప్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చేసి స్కూల్ నుంచి వాళ్ళకి తినిపించి మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ షాప్ ఓపెన్ చేసి ఇలా అనమాట. ఇలా అయిపోయింది, బిజీగా అయితే అయిపోయింది. షాప్ పెట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నానండి. షాప్ వల్ల నాకు నష్టం ఏమీ లేదు అసలు. ఈరోజు కూడా నేను ఒకటి జరిగిందండి ఈరోజు షాప్లో. అంటే నేను హిజ్రాస్ అంటారు కదండి, వాళ్ళు దీవిస్తే మనకి చాలా మంచిది. మా షాప్లో రెంట్కున్న అతను వాళ్ళ షాప్కి వస్తూ ఉండేదన్నమాట. నేను గమనించి ఒకవేళ షాప్ పెట్టుకుంటున్నాను కదా, ఒకవేళ వస్తే తను కూడా బాగుంటుంది, మన షాప్కి కూడా వస్తే బాగుంటుంది, తన ఆశీర్వాదం బాగుంటుంది అనేసి అనుకున్నాను అప్పుడెప్పుడో. కానీ తను యాక్సిడెంటల్గా అంటే ఈరోజే తను వచ్చిందనమాట. షాప్ మూసే టయానికి వచ్చింది తను. వచ్చి అంటే మామూలుగా అలా వస్తూ ఉంటారు కదా, 10 రూపీస్ అలా పక్కనక్క డబ్బులు ఇచ్చేసింది. ఇంకా మన షాప్లోకి కూడా వచ్చిందనమాట. 10 రూపీస్ అలా ఇద్దామని 10 రూపీస్ నోట్ తీశాను.
లేదు నేను టెంకాయ దిష్టి తీయాలి అని చెప్పేసి టెంకాయ అయితే తెప్పించానమాట. ఆ మాట అనగానే టెంకాయ అయితే తెచ్చారు. టెంకాయ తెచ్చిన తర్వాత దాన్ని దిష్టి తీసి టెంకాయ అయితే కొట్టిందండి. నిమ్మకాయ పిండేసి కర్పూరం దిష్టి తీసి టెంకాయ అయితే కొట్టింది. చాలా మంచిగా అనిపించిందండి నిజంగా చెప్పాలంటే. తను నిజంగా రావడము తనకు కూడా నేను చెప్పాను, మీరు మా షాప్లో ఉన్న రెంట్కున్న షాప్కి వచ్చేవాళ్ళు, అక్కడ చూసేదాన్ని మిమ్మల్ని నేను షాప్ పెట్టుకుంటే ఒకవేళ మిమ్మల్ని పిలిచాలి అనుకున్నాను. అంటే నాకు ఆలోచన ఉండిందిలేండి, షాప్ పెట్టుకోవాలని ఆలోచన ఉండింది. అందుకే అనుకున్నాను అనమాట, షాప్ పెట్టుకుంటే ఖచ్చితంగా తనని పిలుచుకోవాలి అని చెప్పేసి. ఖచ్చితంగా ఈరోజైతే వచ్చింది. ఇలా చెప్పాను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాళ్ళు హ్యాపీగా ఉండి మనల్ని సంతోషంగా దీవిచ్చారనుకోండి, మనకి ఎటువంటి లోటు ఉండదండి. ఎంత దిష్టి అయినా కూడా ఎట్టయిపోతుంది నిజంగా చెప్పాలంటే. నాకు పక్కనకు కూడా తన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది. ప్రసన్న చాలా మంచిది, తిను ఆ దిష్టి తీసి అలా టెంకాయ కొట్టి వెళ్ళింది అనుకో, చాలా మంచిది. షాపు మాకు కూడా ఒకసారి అలాగే చేసింది. అక్షింతల్లో పెట్టి 1 రూపీ కాయిన్ ఇచ్చింది ప్రసన్న. చాలా బాగా జరిగింది, షాప్ అనేది బాగా రన్ అవుతూ ఉండింది అని చెప్పేసి అనిందనమాట. నాకు కూడా హ్యాపీ అనిపించిందండి. నేను అనుకోకుండానే తను వచ్చింది. తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను డబ్బులు అయితే ఇవ్వలేదండి నిజం చెప్పాలంటే. డబ్బులు ఇవ్వలేదు. దిష్టి తీసి టెంకాయ కొట్టిందా, ఒక శారీ అంటే మనము అంటే అన్నీ పెడతాం కదా, శారీ పెట్టికోటు, బ్లౌజ్ పీసు, ఈ 3 కూడా పెట్టి తనకిచ్చాను. తనకు నచ్చిన శారీ తీసుకోమని చెప్పానమాట. తను హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట. నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి. తను దీవించేసి 1 రూపీ కాయిన్ అయితే ఇది గల్లా పెట్టెలో పెట్టేసుకో అని చెప్పేసి మనీ అయితే ఇచ్చిందనమాట. హ్యాపీగా అనిపించింది. ఇలా దీవించినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనల్ని కూడా హ్యాపీగా దీవిస్తారు. నాకు ఈ కలర్ బాగుంటుందా శారీ అని చెప్పేసి కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ నేను ఏ శారీ అయితే బాగుంటుందని ఇచ్చానో అదే తీసుకుందనమాట. నాకు ఇదే నచ్చింది అని చెప్పేసి నేను కూడా హ్యాపీ. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అంటే లింక్ ఉంటుంది, డైరెక్ట్ మీకు కావాలంటే బై చేయొచ్చు అనమాట. విష్ లింక్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సలీమా బ్లౌజ్ అయితే అన్నీ జాయింట్ చేసుకొని వచ్చింది. అక్క ఇలా జాయింట్ చేశాను చూడండి, నాకు పైపింగ్ అయితే వేసియండి అని చెప్పేసి అడిగింది సలీమా వచ్చేసి. సరే అని చెప్పేసి సలీమాకి ఇది పైపింగ్ అయితే వేసి ఇచ్చేసానండి. క్లాత్ ఎక్స్ట్రా ఖర్చు ఎంత పెట్టుకుంటుందంటే అంత పెట్టుకుంటుందండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏంటి కుట్టు దగ్గర అంత దగ్గరగా కట్ చేసే కొంత పీస్ ఉంటే ఏమైపోతుంది, అంత కరెక్ట్గా కట్ చేయకపోతే అని చెప్పేసి అంటున్నాను. ఏదో అక్క అలా కట్ చేసేసాను అని చెప్పేసి అనింది. ఈజీగా తనకి బ్లౌజు డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్గా కుడుతుందండి. ఇది కాజా పట్టి చూడండి ఎలా కుట్టిందో, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజు వీడియో చూసింది అనుకోండి, అన్నట్టు మర్చిపోయానండి. ఈరోజు మా సలీమా బర్త్డే అండి. తనకు అందరు విషెస్ ఉండాలి ప్లీజ్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తనకి విష్ చేయండి ప్లీజ్. మీ అందరు విష్ చేస్తారని అనుకుంటున్నాను. కాజా పట్టి ఇలా కుట్టాల్సింది అలా కుట్టిందనమాట. అదే చెప్తున్నాను, ఏంటి ఇలా కుట్టావు అని చెప్పేసి. అక్క ఇంకా మీరు చెప్పారు కదా తర్వాత బాగా కుడతాను అని చెప్పేసి అనింది. ప్లీజ్ అండి సలీమాకి విష్ చేయండి. మీ విషెస్ కూడా తనకి ఎప్పటికీ ఉండాలి, తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తుంది, చూద్దాము. మామూలుగా అయితే నా వీడియోస్ చూస్తుంది. రేపు వచ్చి అంటే రేపు తను ఒక 10 days వరకు రాదండి. ఈరోజు మార్నింగ్ వచ్చి వెళ్ళింది. బంధువులు వస్తున్నారంట. ఒకవేళ వీలుంటే రేపు వస్తానక్క అనిందనమాట. మీరు విష్ చేశారనుకోండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సలీమాకి బర్త్డే విషెస్ అయితే చెప్పండి. నా తరఫున నేను హ్యాపీ ఫీల్ అవుతాను, సలీమా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి. తను ముందు జాగ్రత్త ఎక్కువ అండి. కుట్లు ఎక్కడ పోతాయి అని చెప్పి ఒక్కొక్క దానికి 2 కుట్లు 3 కుట్లు వేసి పెట్టింది. షాక్ అయ్యాను నేను చూసి. ఏంటి సలీమా ఇలా అన్ని కుట్లేసి పెట్టావు అంటే, అక్క పోకుండా ఉండడానికి అక్క అని చెప్పేసి అనిందనమాట. చూసారు కదా, డ్రెస్ అయితే మీషోలో కొన్నానండి. 3 piece సెట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. క్లాత్ వైజ్ కూడా లింక్ అయితే కిందనే ఇస్తాను. ఒకవేళ మీరు కొనాలనుకుంటే డైరెక్ట్గా కొనేయచ్చు లింక్ ద్వారా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. హిజ్రాస్ అలా వచ్చారనుకోండి ప్లీజ్ వాళ్ళని గౌరవించండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనల్ని కూడా హ్యాపీగా దీవిస్తారు. మన షాప్ అనేది కూడా హ్యాపీగా రన్ అవ్వాలని తను మనస్ఫూర్తిగా దీవించింది. హ్యాపీ నేనైతే.